నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం జాతర కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బీజేపీ మతతత్వ విధానాలను విడనాడాలి సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్. క్రైస్తవ ప్రార్థన మందిరంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలపై కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశం. ఊరవీతరకుండా ప్రదర్శన భారీ ర్యాలీ దేశవ్యాప్త కార్మిక సమ్మె అమర్చింత బంద్. మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే స్వేచ్ఛ ఉందని తెలిపారు. కానీ కొన్ని అల్లరిముఖలు చర్చిపై క్రైస్తవులపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా మంచిర్యాల జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తాయని తెలిపారు. గత 2 రోజుల క్రితము రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో కొన్ని అల్లరి మూకలు క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద మా సహోదరులు క్రైస్తవులు మందిరంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించుకుంటున్నట్లున్న సందర్భంలో కొన్ని అల్లరి మూకలు సుమారుగా 200 మంది వరకు కొన్ని అల్లరి మూకలు ఆ చర్చి మీద దాడి చేసి అమాయకులను గాయపరిచి అక్కడ ఉన్నటువంటి శాంతిపూర్వక వాతావరణాన్ని వాళ్ళు భంగం కలిగించారు. అదేవిధంగా చర్చిలో ప్రార్థన చేసుకున్న వారి మీద దాడి చేసి వారికి గాయాలయ్యే విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. సో ఈ యొక్క సంఘటనని మంచిర్యాల జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది భారతదేశము సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యం అని చెప్పేసి మనకు రాజ్యాంగం తెలియజేస్తున్నది. అన్ని మతాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి మతం ఇక్కడ విరాజిల్లుతున్నది. కానీ కొన్ని అల్లరి మూకలు ఈ యొక్క గడిచిన కొంతకాలం నుంచి విపరీతంగా అల్లరి మూకలు తయారైపోయి కొన్ని మత మందిరాల మీద కొంతమంది క్రైస్తవుల మీద దాడులు చేస్తూ వారు పబ్బం గడుపుకుంటున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క విషయంలో ఇక నుంచి అటువంటి జరగకుండా ప్రభుత్వం వారు కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందని మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే క్రైస్తవ మందిరాల మీద ఇప్పుడు దాడులు జరగకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అంతే మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు మా జిల్లా నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుల్ని అణిచివేయాలని చెప్పేసి అనుకుంటే అది సాధ్యపడేటువంటిది కాదు. మొదటి శతాబ్దం నుంచి కూడా ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ అది విస్తరిస్తూనే ఉన్నది. కనుక క్రైస్తవుల జోలికి ఎవరో రావద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు. మేము కూడా తిరిగి మా యొక్క సత్తా ఏంటిదో తెలియజేస్తామని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి శాంతిపూర్వకంగా అందరము కొనసాగుదాం. ఈ యొక్క దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మన మతాన్ని మనం అవలంబిద్దాం, వేరే మతాన్ని గౌరవిద్దాం. కనుక పరమతం మీద ద్వేషము, ఆ భావము, ఆ ద్వేషము, ఆ యొక్క కక్ష అనేటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాం. రోడ్డు వేసే బాధ్యత గ్రామ పంచాయతీది, అదేవిధంగా మండలము వారు తీసుకుంటారు. కనుక ఆ యొక్క గ్రామ పంచాయతీలు మీరు ఏమన్నా సమస్య ఉంటే గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసుకోవాలి. కానీ కేవలం ఒక ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి దాడులు చేయడం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత నశించాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, మతోన్మాదులు నశించాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, మతోన్మాదులు నశించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల
ప్రజలు, కార్మికులు, రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయారని, రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి ప్రభాకర్ అన్నారు. కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని సమ్మె జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో పుల్లయ్య మాట్లాడుతూ దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించే అనేక చట్టాలు మోదీ ప్రభుత్వం తెచ్చిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చడం ద్వారా పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను అప్పనంగా దోచిపెట్టేందుకు కార్మిక కోడ్లను తెచ్చిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని అనేక కమిటీలు చెప్పిన మోదీ మాత్రం రోజు కూలీ 176 రూపాయలు ఉండాలని జీవో తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం ప్రజాపంత నాయకులు సలీం రామకృష్ణ, కల్లయ్య, బుచ్చిరాజు, పిట్టెల అర్జున్, రాధా, కృష్ణవేణి, భారతి, యామిని, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీస్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాలు, రైతు నాయకులు, ఈ అన్ని సంఘాలు కలిసి ఈ రోజున భారత గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ఈ యొక్క పిలుపు అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక గొడవలు పెట్టుగా మారాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గతంలో రైతాంగం ఢిల్లీలో 13 నెలలు సమ్మె చేసినటువంటి సందర్భంగా 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని ఉపసంహరించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం కొన్ని హామీల్ని ఆ రోజు ఇచ్చింది. కనీస మద్దతు ధరని నేను కల్పిస్తూ చట్టం చేస్తానని చెప్పి, అట్లాగే అనేక సమస్యల మీద వాళ్ళు హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంతవరకు మళ్ళీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అందుకే మళ్ళీ ఢిల్లీలో 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున అదే తరహాలో గతంలో ఎట్లా జరిగిందో అదే తరహాలో ట్రాక్టర్లతోటి రైతాంగం అంతా కూడా 6 నెలలకు సరిపడా పత్యాన్ని పోగేసుకొని పెద్ద పెద్ద అడ్డంకులు ఒక రకమైనటువంటి ఎన్నికలు నడిచినప్పటికీ ఇటీవల మనకి దాదాపు డిసెంబర్ 3వ తారీఖున పోలింగ్ కావటం, అది కౌంటింగ్ కావటం, రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మనం కేవలం దేశంలో ఉన్నటువంటి బీజేపీ గురించి ఆలోచిస్తున్నాం తప్ప రాష్ట్ర పరిధిలోటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కార్మిక వర్గాల యొక్క వేతనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైతాంగం యొక్క గిట్టుబాటు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, వ్యవసాయ కూలీలకు సమస్యలు కావచ్చు, ఇవన్నీ మిళితమై ఉన్నటువంటిది భారతదేశం. కేవలం భారతదేశంలో బీజేపీ మీద, బీజేపీ మతోన్మాదం మీద తగ్గే ప్రమాదాన్ని నివారించుకుంటేనే బీజేపీ ఒక కొత్త పందాన్ని ఎన్నుకుంది. ప్రతి ఎన్నికలకు ఒక పందా ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికల్లో కూడా కొత్త పందాన్ని ఎన్నుకుంది. అది రామ జన్మభూమి సమస్య. రామ జన్మభూమి కాదు, రామాలయ నిర్మాణ సమస్య. రామాలయ నిర్మాణ సమస్య కాదు, రామాలయ ప్రారంభ సమస్య. రామాలయం ప్రారంభమైంది కాబట్టి ఇంకో దేవాలయం తీసుకున్నావు అంటే భారత ప్రజానీకం మతం మీద ఉన్న విశ్వాసమే కాదు, మతంలో ఉన్నటువంటి సమానమైనటువంటి ఛాందసవాదం, ముఖ్యంగా మతం పట్ల ఉన్నటువంటి గుడ్డి నమ్మకం. మతాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు. ఇవాళ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు ఉన్నారు. ఇన్ని మతాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా హిందూ మతం అనేది భారతదేశంలో మెజారిటీ ఉండటం, భారతదేశ ప్రజల్లో మతోన్మాదం అంటే ముఖ్యంగా మతం మీద అంటే దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఏ రకంగా జనాలను మోసం చేయాలో వాళ్ళకు బాగా తెలుసు. అందుకనే ప్రతి ఎన్నికల్లో ఒకప్పుడు మీరు బాగా గుర్తుంటే ఇక్కడికి అద్వానీ వచ్చాడు. అప్పుడు భారతదేశంలో పార్లమెంట్ సీట్లు కేవలం 2 సీట్లు ఉన్నాయి బీజేపీకి. కానీ వాళ్ళ దాదాపు 300 సీట్ల వరకు బీజేపీ వెళ్ళిందంటే భారత ప్రజల యొక్క మత విశ్వాసాలే కాదు, దేవుడిగా ఉన్నటువంటి అమితమైన భక్తి. ఆ భక్తిలో కూడా దేవుళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నారు. 30 దేవతలు ఉన్నారు. వాళ్ళ భారతదేశంలో చూస్తే ప్రపంచంలో ఎక్కడ దేవుడి మీద పెద్దగా ఆసక్తి చూపించారు. ఇంకా భారతదేశంలో ప్రజలకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఏంటంటే దేవుడి మీద ఎక్కువ భక్తి చూపారు. దేవుడిని ఎవరు మొక్కొద్దంటలే, ప్రతి వాళ్ళు ఇష్టమైన దేవుడిని మొక్కోవచ్చు. మేడారం ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేడారం జాతర కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి శ్రీజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0620ను సంప్రదించవచ్చు అని, ఈ టోల్ ఫ్రీ నంబర్
19వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. జాతరలో మొత్తం 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని, 3 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అందుబాటులో ఉంటాయని, జాతరలో 8 జోన్లుగా 42 సెక్టార్స్ గా విభజించి ప్రతి జోన్లో నోడల్ అధికారి, జోనల్ అధికారి, సెక్టరల్ అధికారి విధులలో ఉంటారని తెలిపారు. This is sanitation temple bag. మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలపై 3 రోజుల్లో వేస్తున్న వార్తలపై కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశం. దీంతో మెడికల్ ప్రిన్సిపల్ ఎక్కడ తన అవినీతి బయటపడుతుందని జిల్లా అధికారుల లీకులతో పసిగట్టిన ఆ ప్రిన్సిపల్ మెడికల్ లీవ్ల పేరుతో కళాశాలలో తన లెటర్ను పంపించారని పూర్తి సమాచారం ఉంది. దీనిపై ప్రిన్సిపల్ సెలవు పెట్టి తన అవినీతి బండారం బయటపడకుండా లాబింగ్ చేసేందుకు కుట్రలు పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ మీద పేపర్లో వచ్చినాయి, అందరూ కూడా చూసిళ్ళు. సనా ఏజెన్సీ ప్రిన్సిపల్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దగ్గరికి పోయి, సార్ మీరు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చిందంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అదేంటి అంటే అట్లా మాకు సంబంధం లేదంటే జిల్లా మేము వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ ఒక నిర్లక్ష్యంగా లేని మాకు అవసరం లేదు, మీరేంటి మీరు అడుగుతున్నాం మీరని చెప్పేసి మాట్లాడే పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు అంటే భర్తీ చేసింది. నోటిఫికేషన్ కోసం మాలాంటి నిరుద్యోగులు చాలామంది మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఇవ్వకుండా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముకున్నారని చెప్పి బాధ్యతగా పేపర్లో కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించట్లేదు. మీరు రావడం జరిగింది, చాలా సంతోషకరం. మేము యాక్చువల్గా ఈరోజు ముట్టడికి పెట్టడానికి వచ్చాం, మీరు లోపలనే ఉన్నారని చెప్పేసి సార్ వారు ఇచ్చిన దాంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు విశ్వాసం ఉన్నది వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గత ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి, ఈ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలా, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలా, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలా. సనా ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది కొత్తది కాదు, ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. ఆ ఏజెన్సీ మీద అనేకమైన ఆరోపణలు. అమరచింత మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి గ్రామీణ భారత బంద్ అమరచింత మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది. అనంతరం బస్టాండ్ నుంచి ప్రదర్శన, భారీ ర్యాలీ పూర వీధుల గుండా నిర్వహించడం మోడీ విధానాలను నిరసిస్తూ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి సి రాజు, ఏఐటియుసి జిల్లా నాయకులు భాస్కర్, ఏఐకేఎస్ జిల్లా కోశాధికారి బి వెంకటేష్, ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షులు రాజన్న, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్, బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు అబ్రహం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్, బీఆర్ఎస్ నాయకులు నాగభూషణ్ గౌడ్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్పీ శ్యామ్ సుందర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శ్యాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు, కర్షకులు, కోట్లాది ప్రజానికం సన్నద్ధమవుతున్నారు. కార్మిక, రైతు ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలకై 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత బంద్ జరిగింది. జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు
ప్రజా సంఘాల బంద్కు మద్దతునిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించాయి. ఇవి కదా మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాల వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈ విధానాలను అమలు చేయడం, దేశ సంపదను దోచిపెట్టడం, ముఖేష్ అంబానీ, ఆదాని కోట్లకు పడిగెత్తారు. ఈ రోజు ఇన్ని లక్షల కోట్లకు అధిపతులు చేసిన మోడీ మీరు చూశారు. నిన్న సుప్రీంకోర్టు ఒక చెంపదెబ్బ పెట్టింది. ఏంటనే ఈ రోజు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా మేము లంచాలు తీసుకుంటాం, ప్రభుత్వ ఆస్తిని, సంపదను, కార్మికుల సంపదను దోచుకోరని చెప్పేసి ఎట్లయితే చెప్పినో ఈ రోజు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్నిటి ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద అవినీతి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన వాటికి నరేంద్ర మోడీ తల వంచాలి, చిక్కుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు కుర్చీ పట్టుకుని ఎలాడుతున్నారు నరేంద్ర మోడీ. ఇటువంటి వ్యక్తి ఒకటే తెలుసు, ఆయనకు ఒకటే విధ్వంసం. ఈ రోజు దేశంలో మత ఘర్షణలకు సృష్టించడం, ప్రజల మధ్యలో చీలికలు తీసుకురావడం, విధ్వంసం సృష్టించడమే ఏకైక మార్గం మోడీకి ఉన్నది. హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన కుల కొట్లాటం తీసుకొచ్చి ఈరోజు జాతి అహంకారం సమస్యల్ని ముందు తీసుకొస్తున్నాడు. ఇటువంటి నరేంద్ర మోడీ తగలో ఇవి కూడా దేశంలో రాజ్యాంగంలో రాసుకున్న లౌకిక విధానాలకు తాకట్టు పెట్టి ఫెడరల్ రాజ్యాంగాన్ని తూర్పులు పొడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. లౌకిక వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పేసి అనేక ప్రతిపక్షాలు ఈరోజు ఏకమవుతున్నాయి. అందుకే ఈ రోజు నినదించినటువంటి కార్మిక వర్గం మనం అందరం కూడా కోటాను కోట్ల మంది ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా రోజు పోరాడుతున్నటువంటి కార్మిక హక్కుల్ని, ఈ దేశంలో మన హక్కులను పరిరక్షించ